మీ దగ్గర సరైన ఆధారాలే గనక ఉండుంటే గౌతమి చౌదరి పైన లేకపోతే సిఇఓ మూర్తి పైన కనుక ఆధారాలే ఉండుంటే ఖచ్చితంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో గ్యారంటీగా కేసు అప్పుడే ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు. మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టే మీరు లోయర్ కోర్టుకి వెళ్ళారు. లోయర్ కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ కాదు పొమ్మంటే గతి లేక మీరు రిట్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో చేశారు. అక్కడ కూడా మీరు బతిమలాడుకుంటే దయదలిచి బెంచ్ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది అని మూర్తి గారు చెప్తున్నారు, చాలామంది అనుకుంటున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, మీ దగ్గర నిజంగా సరైనటువంటి ఆధారాలే కనుక ఉండుంటే కేపీఎస్పీ పోలీసులో ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు కదా నాగూర్బాబు గారు. మిమ్మల్ని స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా, ప్లీజ్. మీడియా ఛానల్లో టెలికాస్ట్ అయినటువంటి కొన్ని అంశాలు మీకు చెప్తున్నా. కాకాణి ధర్మ మహేష్ గారు, నెక్స్ట్ కాకాణి బాబు గారు మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డింగ్ వాళ్ళిద్దరికి సంబంధించిన సంభాషణ మాత్రమే. టీవీ5 మూర్తి దగ్గరికి ఎలా వెళ్ళింది, గౌతమి చౌదరి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది, ఇల్లీగల్గా ఎలా రికార్డ్ చేయగలిగారు, ఈ డిస్ప్యూట్ కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా అడ్వకేట్ క్లయింట్ మాట్లాడుకున్నటువంటి కాకాణి ధర్మ మహేష్ గారు మాట్లాడుతుంటే మాటల్ని ఎలా టెలికాస్ట్ చేయగలిగారు? అది ఇల్లీగల్ కాదా? ఇల్లీగల్గా మీ కంటికి కనిపించడం లేదా? ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసేసి డైరెక్ట్గా నేను పలానా మహిళలకు సంబంధించిన కాల్ డేటా తీపించాను, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీపించాను, మీ ట్రాన్సాక్షన్స్ తీపించాను, మీకు సంబంధించిన ధర్మ మహేష్కి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ నా దగ్గర ఉన్నాయి, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టాను, ఆ కెమెరా రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తాను. ఇది ఇల్లీగలా కదా మీరు చెప్పండి. ఇవన్నీ కూడా మీడియాలో ఉన్నాయి, ఇప్పటికి స్టిల్ ఉన్నాయి. బెడ్రూమ్లో స్పై కెమెరాలు పెట్టారా? పెట్టొచ్చా? నీకు ఫ్యామిలీకి డిస్ప్యూట్ ఉంటే లోయర్ కోర్టుకు వెళ్ళండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. దానికి మహా అయితే అడల్టరీ ఏదన్నా ఉందంటే ఏమైంది, మహా అయితే డైవర్స్ వస్తుంది. అంతకుమించి ఏమన్నా ఆల్టర్నేట్ రెమెడీ ఏదన్నా ఉందా చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్, ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా. ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్య ఏదన్నా ఉంది అని అంటే మహా అయితే ఏం ప్రూవ్ అయింది? డైవర్స్ ఇస్తారు. డైవర్స్లో మాత్రం క్లెయిమ్ చేసుకోగలరు, అంతకుమించి ఏం చేయలేరు. కానీ దాన్ని అడ్డుగా పెట్టుకొని, రికార్డింగ్స్ని అడ్డుగా పెట్టుకొని ఒక అడ్వకేటు క్లయింట్ మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా ఇల్లీగల్గా ఎలా తెప్పించగలిగారు? అది లీగలా ఇల్లీగలా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. కంప్లీట్లీ ఇల్లీగల్. ఇల్లీగలే కదా? దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా? చేయాలి. ఈ ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా ఇప్పుడు మా దగ్గర? నేను చూడలేదు, ఉన్నాయని అడుగుతున్నాను. ఒకవేళ కనుక ఉంటే, ఆ ఎవిడెన్స్ కనుక ఉంటే ఎందుకు కేపీఎస్పీ పోలీసులు కేసు నమోదు చేయలేదనేటువంటిది నా సూటి ప్రశ్న. వై? బికాజ్ మాదాపూర్లో ఒక కంప్లైంట్ని ఇచ్చారు. నెక్స్ట్ మాదాపూర్లో మేము ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్లో 8 గంటల కాల్ రికార్డింగ్ ఉంది అని మెన్షన్ చేశాం. ఈ లొకేషన్స్ తీయాలి అని అంటే కేవలం డిపార్ట్మెంట్కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సిడిఆర్లు తీయాలన్నా కూడా డిపార్ట్మెంట్కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఏదో ఒక అధికారిని, ఇతను సిఇఓ అనే పదవిని అడ్డు పెట్టుకొని మభ్యపెట్టో, లేకపోతే ఆ అధికారులను కూడా బెదిరించో, లేకపోతే ఆ అధికారులకు ఉన్నటువంటి రికార్డింగ్స్ని అడ్డుగా పెట్టుకోనో, ఇలాగే స్పై కెమెరాలు ఏమన్నా పెట్టించాడేమో. అలా తెప్పించుకున్నటువంటి లొకేషన్స్, అలా తెప్పించుకొని టెలికాస్ట్ చేసినటువంటి కాల్స్ కాదంటారా మీరు? అవి బయటకు వస్తాయా? అంత ధైర్యంగా వచ్చేసి డబ్బులు ఇస్తే కాల్ రికార్డింగ్స్ వస్తాయి, డబ్బులు ఇస్తే మేము సిడిఆర్లు తీపిచ్చాము, డబ్బులు ఇస్తే వాళ్ళ కాల్ డేటా అంతా వచ్చిందని చెప్తే అది లీగలా ఇల్లీగలా? ఇల్లీగలే. మరి ఆ ఇల్లీగాలిటీ కనపడట్లేదా? ఇదన్నీ డిస్క్లోజ్ చేసినా కానీ ఆ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్లో స్థాయి, ఇతను సీఎంలతో మాట్లాడతాడు చెప్తున్నాడు కదా, పిఎంలతో మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. కేపీహెచ్పి ఎస్హెచ్ఓ అనేది ఒక చిన్న స్థాయి. ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని వీఆర్లోకి పంపించడం చిన్న పని, ఒక ఫోన్ కాల్ తోటి. ఓకే, కాదంటారా? ప్రాక్టికల్ గా మాట్లాడదాం, మనం ప్రాక్టికల్ గా చేయొచ్చు, ఒప్పుకుంటా, చేయొచ్చా లేదా? ఒప్పుకుంటాను. ఇది ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నటువంటి పర్సన్ అయితే చేయగలను, పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే ఇంకెవరైనా అయితే చేయగలరు. టీవీ5 సిఇఓ మూర్తికి ఒక ఎస్హెచ్ఓని వీఆర్కి పంపించేంత సీను, ఎఫ్ఐఆర్ కాకుండా ఆపగలిగే సీను ఉందా? వీఆర్కి పంపించడం అని అంటే మరి ఎలా తెప్పించారండి ఈ కాల్ రికార్డింగ్స్? అధికారుల ప్రోద్బలం లేకుండా, మరి ఆ హీరోయిజం లేకుండా, అతను చూపించకుండా కాల్ రికార్డింగ్స్ బయటికి ఎలా వచ్చినాయి? అడ్వకేట్ ఫోన్ కూడా ఎలా ట్యాప్ చేయగలిగారు? దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. టీవీ5 సిఇఓ మీరు చెప్తున్నటువంటి అదే మూర్తికి ఈ కాల్ రికార్డింగ్స్ ఎలా బయటికి వచ్చినాయి? ఐ పాయింట్ అవుటింగ్ యూ వెరీ క్లియర్లీ. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అనుకున్నంత ఈజీ కాదు, ది మోస్ట్ సెన్సేషనల్ నాగూర్బాబు గారు. ఎస్, రికార్డింగ్స్ ఎలా లీక్ అయ్యాయి అనేటువంటిది ఏమైనా మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాతనే, అలా జరగలేదనుకున్న తర్వాతనే మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారా? లేకపోతే
ఈ కేసు మొత్తం మీద మీడియా అటెన్షన్ ఉండాలి, ది మోస్ట్ సెన్సిలైజేషన్ అవ్వాలనేటువంటి దాంతో మీరు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నారా? సార్ ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్స్ ఇద్దరు నాకు, కాకాణి ధర్మ మహేష్ గారు, కాకాణి బాబు గారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి కాలు కాకాణి బాబు గారు ఎవరికి పంపలేదు, అది రికార్డు అవ్వలేదు. ఓకే. కాకాణి ధర్మ మహేష్ మాట్లాడినటువంటి కాలు వాళ్ళ తండ్రితో మాట్లాడిన కాలు, అది రికార్డు అవ్వలేదు. అతని ఐఫోను వాళ్ళ తండ్రికి పంపలేదు. ఇప్పుడు చెప్పండి ఎలా వెళ్ళిందో? ఇద్దరు పంపలేదు. ఓకే. ఎలా వెళ్ళింది? లీగల్గా వెళ్ళిందా, ఇల్లీగల్గా వెళ్ళిందా? వాళ్ళిద్దరూ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఉండి ఉంటే అది కంప్లీట్ గా ఇల్లీగల్. సెకండ్ ఓకే. ఇప్పుడు వాళ్ళు పంపకుండా బయట వ్యక్తి ఎవరో రికార్డ్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఏమంటారండి లాంగ్వేజ్ లో? ముమ్మాటికి చట్ట వ్యతిరేకమే, ఫోన్ ట్యాపింగ్ అంటారు. దాని మీద ఇప్పటికీ కేసులు నడుస్తూ ఉన్నాయి. లేదా దానిలో ఏదన్నా స్పైవేర్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ మొబైల్స్ డివైజెస్ తీసుకొని యాక్సెస్ అన్నా చేసన్నా ఉండాలి. అదన్నా జరిగి ఉండాలి కదా. అది కూడా ఇల్లీగలే కదా. యాజ్ పర్ లా మీ కాల్ కూడా నేను రికార్డ్ చేసేటువంటి రైట్ నాకు లేదు వితౌట్ యువర్ కన్సర్న్. దిస్ ఈజ్ లా. వీఆర్ ఇన్ ఇండియా, ఒక ఫ్రీడమ్ కంట్రీలో ప్రైవసీ అని కాన్స్టిట్యూషనల్ రైట్ తో మనం బ్రతుకుతూ ఉన్నాం.